వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పార్టీలకి ఇది చాలా బిగ్ డే. సో మొన్నటి వరకు మనం చూసినాం పోలింగ్ ఘర్షణలు అవన్నీ. కానీ ఇవాళ పోలింగ్ అయిపోయిన తర్వాత 2 రోజులు ప్రశాంతంగా ఉన్న ఇవాళ మళ్ళీ అట్లాంటి ఘర్షణలు జరిగే అవకాశం ఉంటది. అందుకని పూర్తిగా కూడా కౌంటింగ్ జరిగే చోట 144 సెక్షన్ పెట్టిరు. ఇప్పటికే 4 రౌండ్లు కూడా కంప్లీట్ అయినాయి. 4 రౌండ్లు ఎటువైపు ఎవరి మెజారిటీ చూద్దాం. అండ్ దాంతో పాటు 7 డివిజన్లలో ఏ డివిజన్లు ఎటువైపు ప్రజలు ఓటింగ్ వేశారు అనేది కూడా క్లారిటీగా మనకి చెప్తాను నేను ఇవాళ. ఎందుకంటే మనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3,81,000కు పైగానే ఓట్లు ఉన్నాయి. అందులో నమోదైనకి సంబంధించి కేవలం 48% మాత్రమే పోలింగ్ హాజరైన ఓటర్లు. అయితే ఇది కూడా ఒక గుడ్ సైన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జనరల్ ఎలక్షన్స్ లో చూసినా, గతంలో జరిగిన బై ఎలక్షన్స్ లో చూసినా ఇప్పుడు కూడా కనీసం ఒక 40% కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి లేదు. కానీ బై ఎలక్షన్స్ లో భాగంగా సో ఈ నమోదైన ఓటింగ్ శాతం కూడా ఈ నమోదైన ఓటర్లు ఎటువైపు ఓటేశారు అనేది కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ మనకి బ్యాలెట్ పేపర్స్ తీసినప్పుడు కూడా ఆధిక్యత కాంగ్రెస్ చూపించింది. ఆ తర్వాత ఈవీఎంలు లెక్క ప్రారంభించిన షేక్పేట్ డివిజన్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే రెహమత్ నగర్ కావచ్చు, వెంకటరావు నగర్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే ఎంతవరకు లీడ్ ఉంది అనేది కూడా చూసుకుందాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీలల్లా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ఈ యుద్ధం సాగబోయింది. అండ్ దాంతో పాటు నెక్ టు నెక్ ఉంటది కాబట్టి ఎవరు గెలిచినా కూడా కేవలం ఒక 5,000 మెజారిటీ తోటి బయటపడే అవకాశం ఉంటే అని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన సిచ్యువేషన్స్ మనం చూసాం. కానీ ఎగ్జిట్ పోల్స్ కి సర్వేకి చాలా భిన్నమైన పరిస్థితి ఇవాళ కౌంటింగ్స్ దగ్గర మనకి ప్రతి రౌండ్ లో కూడా కనిపిస్తుంది. సో ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని సో సర్వేలన్నీ కూడా పాజిటివ్ గా బీఆర్ఎస్ చూపించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే చూపించాయి. సో ఏ ఎగ్జిట్ పోల్ కూడా సక్సెడ్ కాలేదు కాంగ్రెస్ మెజారిటీని పసిగట్టడంలోనే చెప్పొచ్చు. ఎందుకంటే మాక్సిమం 5,000 వరకే అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ 4 రౌండ్ అయిపోయే వరకే మినిమం మనకు ఆధిక్యత చూస్తుంటే 3,000 పైన ఆధిక్యత సాధించే పరిస్థితి. ఇంకొక 6 రౌండ్లు ఉన్నాయి. పూర్తిగా 10 రౌండ్లలో కూడా ఓటర్ల లెక్క తేల్చే పనిలో పడ్డారు ఎలక్షన్ కమిషన్. ఏ రౌండ్ లో ఏ పార్టీ ఎంత ఆధిక్యం ఉంది అండ్ ఏ డివిజన్ వైజ్ గా కూడా నేను మీకు చెప్తా. అయితే మీకు చెప్పా కదా ఇందాకే. సో బ్యాలెట్ పేపర్స్ కాంగ్రెస్ వైపే చూసాయి. 101 బ్యాలెట్ పేపర్స్ ఉంటే అందులో మాక్సిమం కాంగ్రెస్ వైపే. సో డివిజన్ వైజ్ గా చూద్దాం. సో డివిజన్ వైజ్ గా చూసినప్పుడు మనకి షేక్పేట్ డివిజన్ మొదటిగా తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేశారు అండ్ పోలింగ్ శాతం కూడా గతం కంటే కూడా పెరిగింది. 7 డివిజన్ లో కూడా షేక్పేట్ సెకండ్ ప్లేస్ లో ఉంది. సో అందుకనే షేక్పేట్ నుంచే కౌంటింగ్ అనేది ప్రారంభించారు. సో షేక్పేట్ కౌంట్ చేసేసరికి మనకి ఇక్కడ కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. సో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ కనీసం ఒక 1000 ఓట్లు కూడా సంపాదించుకోలేని దుస్థితిలో బీజేపీ పడిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా షాకింగ్ రిజల్ట్సే కనిపిస్తుంది. గతంలో మనం చూసినా కూడా షేక్పేట్ అనేది ఓటర్ల నాడి వేస్తే ఎంఐఎంకి వేస్తారు, లేదు అని అంటే బీఆర్ఎస్కి వేస్తారు. సో ఎంఐఎం పోటింగ్లో లేదు కాబట్టి సో అది కట్టర్ బీఆర్ఎస్ ఏరియా కిందనే చూసుకుంటారు. అందుకనే అక్కడ కొన్ని ఏరియాల్లో తిరిగి ప్రచారం చేసే విషయం కూడా బీఆర్ఎస్ శ్రేణులు మర్చిపోయిన సందర్భం. సో కేవలం ఇంకా లాస్ట్ డేట్ అనేటప్పటికీ ఆ లాస్ట్ డే వెళ్ళి ప్రచారం తిరిగిన సిచ్యువేషన్. సో అది ఇంపాక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండే మైనారిటీలు కంప్లీట్గా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని కూడా చాలా క్లారిటీ ఇండికేషన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ చాలా గట్టిది. అండ్ ఎప్పుడైనా ఈ డివిజన్ మనం చూసుకుంటే కేవలం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే ఈ పోరంతా సాగే పరిస్థితి. కానీ ఈసారి బీజేపీ లేకపోవడం అండ్ బీజేపీ ఓట్లని కూడా ఆటోమేటిక్ గా బీఆర్ఎస్కే పడ్డాయి. అందుకని ఇది సెకండ్ లీడింగ్ లో ఉందని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే హిందూ ఓట్లు ఏదైతే ఉందో సో ఎంఐఎంతో కాంగ్రెస్ ఆల్రెడీ మద్దతు తెలుపుతుంది కాబట్టి సో బీజేపీకి వేసే ఓట్లని కూడా బీఆర్ఎస్కే పడ్డాయి. ఆ క్లియర్ కట్ లైన్ కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా బీఆర్ఎస్ ఉండే ఒక స్ట్రాంగ్ డివిజన్ ని కాంగ్రెస్ ఫస్ట్ రౌండ్ లోనే కైవసం చేసుకుంది. అండ్ సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి మనకి రెహమత్ నగర్ అండ్ దాంతోపాటు ఎర్రగడ్డ అండ్ షేక్పేట్ ఈ కంబైన్డ్ గా చేసినప్పుడు కూడా సో ఎర్రగడ్డలో కూడా విజయం పార్షియల్ చేసిండ్రు. అండ్ దాంతోపాటు షేక్పేట్ డివిజన్ 2 కూడా కంప్లీట్ చేసినప్పుడు సెకండ్ రౌండ్ లో కూడా సెకండ్ రౌండ్ లీడింగ్ కూడా కాంగ్రెస్ వచ్చింది. అండ్ థర్డ్ రౌండ్ ఏకపక్షంగా కాంగ్రెస్ నే గెలిపించాలనుకున్నారు అనుకుంటా ఓటర్లు. సో అందుకనే రెహమత్ నగర్ కి సంబంధించి కావచ్చు, వెంగళరావు నగర్ కి సంబంధించిన డివిజన్ లో కాస్త ఆధిక్యత మొదట్లో బీఆర్ఎస్ కి కనిపించిన సో ఎండ్ ఆఫ్ ద రౌండ్ రిజల్ట్ వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. అండ్ ఫోర్త్ రౌండ్ కూడా సేమ్ అదే పరిస్థితి. సో ఇక్కడ కాంగ్రెస్ గెలుపు తథ్యం అనే క్లారిటీ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 6 రౌండ్లు ఉన్నప్పటికీ కూడా
చాలా మెజారిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 3000 పైన చేంజ్ మెజారిటీ ఈ కేవలం జరిగిన ఒక 4 రౌండ్‌లలో కనిపిస్తుందంటే, మిగతా 6 రౌండ్‌లలో కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటదనేది చూద్దాం. అండ్ దాంతో పాటు క్రూషియల్‌గా కనిపించే ఉండే మెజారిటీ మైనారిటీలే ఇక్కడ. సో, మెజారిటీ మైనారిటీలని నేను ఎందుకు అంటున్నా అంటే 3,81,000 ఓట్లు ఉన్నప్పటికీ 1,15,000 ఓట్లు ఇక్కడ మైనారిటీలే ఉన్నాయి. సో, గతంతో పోలిస్తే వాళ్ళు కేవలం 40% మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఈసారి మాత్రం 50% మైనారిటీలు ఓటు వేశారు. సో, ఆ ఓటు వేసింది కేవలం వాళ్ళు సింగిల్ సైడ్‌గా అటు బీఆర్ఎస్‌కో లేదంటే కాంగ్రెస్‌కో వేయలేదు. ఇన్ కేస్ అట్లా గనక వేసి ఉండుంటే ఇప్పుడు పూర్తయిన 4 రౌండ్‌లే మనకు రిజల్ట్ క్లారిటీగా కనిపిస్తున్నాయి. సో, అక్కడ మైనారిటీ ఓట్లు స్ప్లిట్ అయ్యాయి. ఎప్పుడైతే ఎంఐఎం కాంగ్రెస్‌కి మద్దతు తెలిపిందో, సో, అట్లా ఎంఐఎం ఓట్లు కాంగ్రెస్‌కి పడినప్పటికీ, సో, ఎంఐఎం పడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో, కాంగ్రెస్‌లో ఉండే మైనారిటీలు కూడా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంటది. అండ్ గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారాలు కావచ్చు. అండ్ దాంతో పాటు బీఆర్ఎస్ ఇక్కడ మైనారిటీ మహిళలను టార్గెట్ చేసింది. సో, కేసీఆర్ తోఫా అనేదైతే చెప్పుకుంటూ ప్రచారం చేశారో, సో, అది ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అనే దాంతో కూడా మైనారిటీ ఓట్లు స్ప్లిట్ అయ్యి ఇక్కడ మనకి బీఆర్ఎస్ వైపు చూసాయని ఇప్పుడు జరిగిన 4 రౌండ్లలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రహమత్ నగర్ మనకు తెలిసిందే మైనారిటీ ఓట్ బ్యాంక్. అండ్ దాంతోపాటు ఎర్రగడ్డ కూడా మైనారిటీ ఓట్ బ్యాంక్ అక్కడ ఉంటుంది. అండ్ వెంగళరావు నగర్కి వచ్చేసి అక్కడ సెటిలర్లే ఎక్కువ ఉంటారు. సో, సెటిలర్లు కూడా వన్ సైడ్ ఇవాళ ఓటింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆధిక్యం 4th రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ లీడింగ్లో. సో, కాంగ్రెస్ ఇప్పటివరకు మనం చూస్తుంటే మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్, 4 రౌండ్, ఈ 4 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 9,432 తోటి కాంగ్రెస్ లీడింగ్లో కనిపిస్తుంది బీఆర్ఎస్తో పోలిస్తే. సో, మిగతా 6 రౌండ్ల పరిస్థితి ఎట్లుంటుంది అనేది కూడా చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ 4 రౌండ్లు కంప్లీట్ అయినా అండ్ బ్యాలెట్ పేపర్తో కూడా మనం లెక్క తెలిస్తే కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. సో, వాళ్ళు ఇచ్చే లీడ్స్ మనం చూస్తే కూడా సో సర్వేలకి భిన్నమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, సర్వేలో ఒకవైపు కొంత సక్సీడ్ అయ్యాయని చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్స్ కాస్త సక్సీడ్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తుంది అనేదైతే చెప్పారో, సో, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎలక్షన్స్ అయిన కంప్లీట్ పోలింగ్ అయిన రోజు సో అందులో సక్సీడ్ అయ్యారు. కానీ వాళ్ళకి సంబంధించిన మెజారిటీ శాతాన్ని మాత్రం అంచనా వేయడంలో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే 5,000కు మించి మెజారిటీ రాదన్నారు. కానీ ఇక్కడ ఈ రౌండ్స్ రిజల్ట్స్ మనం చూస్తుంటే మినిమం 10,000 పైనే మెజారిటీతో కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ని కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక కంచు కోటలాగుండే బీఆర్ఎస్ చేతి నుంచి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇదే సినారియో కంటిన్యూ అయితే బై ఎలక్షన్స్ కూడా ఛాన్స్ ఉంది. సర్పంచ్ ఎన్నికలకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో, నెక్స్ట్ ఎలక్షన్స్ ఖైరతాబాద్ వైపే చూస్తున్న అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అందరు కూడా తెలిసిందే అవిశ్వాసం కంటిన్యూ అవుతుంది. సో, ఈ టైంలో సో కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీటుని తన ఖాతాలో వేసుకుంటుంది కాబట్టి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ కాంగ్రెస్కి ఇది. సో, ఇక్కడ వారంతా కూడా నవీన్ యాదవ్ వర్సెస్ సునీత జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. సో, ఆ పార్టీకి సంబంధించిన ప్రచారంలో పూర్తి స్థాయి మంత్రులు అందరూ కూడా పాల్గొనే సిచ్యువేషన్స్ మనం చూసినాం. సో, బీఆర్ఎస్ కూడా తక్ఫర్ పోటీ చేసినప్పటికీ అండ్ నెక్ టు నెక్ మాత్రమే ఉంటది అని ఆశించినప్పటికీ ఒక 10,000 మెజారిటీతో వచ్చింది. లీడ్లోకి రాబోతుంది కాంగ్రెస్. అండ్ దాంతోపాటు ఈ సీటు కూడా కైవసం చేసుకుంటుంది అనే ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. సో, దానికి మెయిన్గా పెరిగిన ఓటర్లు మాత్రమే కారణమని చెప్పొచ్చు. సో, బీఆర్ఎస్ చాలా విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు విమర్శల హస్తం కూడా సంధించడం ప్రారంభించింది. సో, ఇదంతా కూడా ఫేక్ ఓటింగ్. అండ్ దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏ నిబంధనలు పాటించలేరు. సో, ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చి ఓటర్లను వేయించారు. నియోజకవర్గం వాళ్ళు ఎవరు కూడా ఓటింగ్ లో పాల్గొనకుండా చేసిండ్రు కాంగ్రెస్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేక్ ఓట్ల హవా వల్లనే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అనే విమర్శలు కూడా అప్పుడే స్టార్ట్ చేసిండ్రు. సో, చూద్దాం. సో, ఎండ్ ఆఫ్ ద రౌండ్ ఎంత మెజారిటీతో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటాడు నవీన్ యాదవ్ అనేది.